హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి videovillas.com వ్యూవర్స్ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. దీనిపైనే మనకి పాత్ ఫైండర్ కమాండ్స్ ఉంటాయి. నాకు తెలిసి ఈ కమాండ్స్ కొంచెం పార్షియల్ గా మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంటాయి. యాడ్ ఒకటి ఉంది, సబ్ట్రాక్ట్ ఉంది, ఇంటర్సెక్ట్ ఉంది, ఎక్స్క్లూడ్, ఓవర్లాప్, మైనస్ బ్యాక్. ఇట్లా మొత్తం మనకి 5 కమాండ్స్ ఉన్నాయి. అయితే పాత్ ఫైండర్స్ అనేవి కామన్ గా మనకి ఇల్లస్ట్రేటర్ లో ఉన్నాయి, ఫోటోషాప్ లో ఉన్నాయి, అలాగే 3D స్టూడియో మ్యాక్స్, మాయా ఇట్లాంటి వాటికి వస్తే వాటిని బూలియన్ ఆపరేషన్స్ అంటాం. వాటిలో మనకి వెల్డ్ అని, అలాగే ట్రిమ్ అని ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో అవే కమాండ్స్ ఇక్కడ కూడా ఉంటాయి. ఎందుకంటే కాంపౌండ్ పాత్ అవసరం చాలా ఉంటుంది. ఉదాహరణకి మనం ఒక టాక్ బబుల్ లాంటిది ఒకటి డిజైన్ చేయాలని అనుకున్నాం. సో నేను ఈ విధంగా ఒకటి డిజైన్ చేశాను. కొంచెం కార్నర్ రేడియస్ ఇద్దాం అనుకున్నాను. తర్వాత పెన్ టూల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక కర్వ్ డ్రా చేసి ఈ విధంగా ఒక టాక్ బబుల్ లాగా డిజైన్ చేయాలనేది నా ఉద్దేశం. సో ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. రైట్, ఇప్పుడు యాక్చువల్గా మీరు గమనించినట్లయితే ఇవి 2 షేప్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ రౌండెడ్ రెక్టాంగిల్ ఒకటి, తర్వాత చేసినటువంటి ఒక ఫ్రీ ఫామ్ పాత్ ఒకటి మనం డ్రా చేసినవి. ఇవి 2 షేప్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ రెండింటిని కనుక సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళిపోయి పాత్ ఫైండర్లో మనం జాయిన్ యాడ్ అని ఎప్పుడైతే అంటారో ఈ 2 కలిసిపోయి ఒక సింగిల్ షేప్గా మనకి డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది. సో తర్వాత దీంట్లో మళ్ళీ యాజ్ యూజువల్ మనం అనుకున్నట్టుగా దీంట్లో ఏదైనా కలర్స్ కావాలంటే ఇవ్వచ్చు, మనకు నచ్చినట్టు మిగతావన్నీ కూడా. మళ్ళీ దీంట్లో ఏదైనా టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. టైప్ టూల్ తీసుకొని మీరు క్లిక్ చేసి ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్ సంథింగ్ మీకు నచ్చినటువంటి టెక్స్ట్ ఏదైనా సరే టైప్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి కాంపౌండ్ షేప్స్ ఏమైనా క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు దీన్ని కాంపౌండ్ షేప్ అంటాం. అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ షేప్స్ నుంచి ఒక షేప్ కనుక జనరేట్ అయినట్టయితే దాన్ని కాంపౌండ్ షేప్ అంటాం. అటువంటి షేప్స్ మొత్తాన్ని కూడా మనం ఈ పాత్ ఫైండర్ అనేటువంటి ఆప్షన్ చేయొచ్చు. ఇల్లస్ట్రేటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కానీ, కొరల్ డ్రా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కానీ, అయితే ఫోటోషాప్ లో మనకి సెలక్షన్స్ చేసినప్పుడు ఆప్షన్స్ లో పైన కనపడుతుంటాయి. యాడ్ సెలక్షన్, సబ్ట్రాక్ట్ సెలక్షన్, ఇంటర్సెక్ట్ అని సేమ్ అవే కమాండ్స్ ఇక్కడ ఉంటాయి. కాకపోతే ఆబ్జెక్ట్ మీద పని జరుగుతుంటాయి. ఇంతకుముందు బిగినింగ్ డేస్లో ఎట్లుండేదంటే ఇట్లాంటి చిన్న చిన్న పనులు ఏమైనా చేసుకోవాల్సి వచ్చినా సరే కంపల్సరీ వెక్టర్ సాఫ్ట్వేర్లోకి వచ్చి దాన్ని చేసుకుని తర్వాత ఈ పేజ్ మేకర్లోకి లేదా ఇన్డిజైన్ లాంటి అప్లికేషన్లోకి ఇంపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. అడోబ్ వాళ్ళు ఏం చేశారంటే రెగ్యులర్గా ఏవైతే అవసరాలు ఉంటాయో కామన్గా అటువంటి అవసరాలకు సంబంధించిన కమాండ్స్ మొత్తం కూడా అన్నిట్లో కామన్గా ఇవ్వడం జరిగింది. అంటే ఇల్లస్ట్రేటర్లో ఉన్నటువంటి కమాండ్స్ మనకు కొన్ని ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే అటువంటి అవసరం ఏదైనా వస్తే మళ్ళీ ఇల్లస్ట్రేటర్కి వెళ్ళి అక్కడ చేసుకొని మళ్ళీ ఫైల్ని ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడికి, లేదంటే దాన్ని ఓపెన్ చేసి కట్ పేస్ట్ అంటారు. ఈ ప్రాసెస్ అంతా టైం వేస్ట్. కాబట్టి ఇక్కడికే మనకి విత్ ఇన్ డిజైన్ లోపలే మనకి ఈ కమాండ్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అంతకుమించి పెద్ద విషయం ఏం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా కామన్ గానే ఉంటాయి. ఒకసారి మీరు యాడ్ చూపించాను నేను, అలాగే సబ్ట్రాక్ట్ ఇవన్నీ కూడా మీరు కొంత ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకోండి. సింపుల్ గా మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చేసి దాంట్లో ఫిల్ కలర్ చేసి కనుక 2 సెలెక్ట్ చేసుకోండి. ఆబ్జెక్ట్ మెను పాత్ ఫైండర్లోకి వచ్చేసి సబ్ట్రాక్ట్ అంటే మీకు విషయం అర్థం. సో ఈ విధంగా మనకి కాంపౌండ్ షేప్స్ ఏమైనా డిజైన్ చేయాల్సి వస్తే మన లేఅవుట్స్లో చక్కగా చాలా ఈజీగా వాటిని డిజైన్ చేసుకునేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ దీంట్లో ఉందన్నమాట. ఈ పాత్ ఫైండర్స్లో మనకి ఫెసిలిటీ ఉంది. ఇదే కాకుండా మనకి నెక్స్ట్ పాత్ ఆప్షన్స్ అని ఉన్నాయి. దాంట్లో జాయిన్ అని, ఓపెన్ పాత్ అని, క్లోజ్ పాత్ అని, రివర్స్ పాత్ అని, అలాగే మేక్ కాంపౌండ్ పాత్, అలాగే రిలీజ్ కాంపౌండ్ పాత్ అని రకరకాల కమాండ్స్ ఉన్నాయి. సో ఒకసారి చూద్దాం అసలు ఏంటి. నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేశాను. ఆబ్జెక్ట్లోకి వచ్చేసి పాత్రలో నేను ఓపెన్ పాత్ అనేసాను. ఎప్పుడైతే మనం ఓపెన్ పాత్ అన్నామో మనకి పాత్ ఓపెన్ అయ్యే కనపడుతుంది. ఒకసారి దాన్ని నేను సపరేట్ చేసి చూపిస్తాను మీకు. ఎస్, ఇప్పుడు పాత్ మనకు ఓపెన్ అయ్యింది. ఇంతకుముందు వరకు మనకి అది క్లోజ్డ్గా ఉన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం మనకి ఓపెన్ అయ్యి కనపడుతుంది. సో ఇట్లా మనం ఏదైనా సరే ఆల్రెడీ పాత్ కనుక ఓపెన్ క్లోజ్డ్ మోడ్లో కనుక ఉంటే దాన్ని ఎక్కడైనా సరే మీరు ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ మెనూలో మనం పాత్లోకి వచ్చేసి ఓపెన్ పాత్ అని ఒకటి, అలాగే ఎనీ టైం మళ్ళీ దాన్ని మీరు జనరల్గా మనకి క్లాక్ వైజ్లో పాత్ ఇట్లా వెళ్తుంటుంది. ఏదైనా టెక్స్ట్ టైప్ చేసినా దానికి సంబంధించి దాన్ని మళ్ళీ రివర్స్ చేయాలన్నప్పుడు మనకి పాత్ ఆప్షన్లోనే రివర్స్ పాత్ అని కూడా ఉంటుంది. ఎప్పుడైతే రివర్స్ పాత్ అంటారో ఇక్కడ మీకేం కనపడదు, మీరు టైప్ చేసే విధానంలో వాటిలో తేడా వచ్చేస్తుంది. అంటే మీరు టెక్స్ట్ టూల్లోకి వెళ్ళి టైప్ అనే పాత్ కనుక యూజ్ చేశారంటే అప్పుడు మీకు దాంట్లో ఆ డిఫరెన్స్ ఏందనేది మనకి అర్థమవుతుంది. రివర్స్ పాత్ జనరల్గా దిస్ ఇస్ స్టార్ట్ పాయింట్ అండ్ ఎండ్ వస్తుంది. రివర్స్ పాత్ ఎప్పుడు ఏంటంటే ఇది స్టార్ట్ అవుతుంది, ఇటువైపు మనకి ఎండ్ అవుతుంది. సో ఇట్లాంటివి మనం ఎక్కడన్నా డిజైన్స్లో మనం అటు ఇటు ఇన్వర్ట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు రివర్స్ పాత్ అనేది యూజ్ అవుతుంది. ఎనీ టైం మళ్ళీ మీరు
క్లోజ్ పాత్ అన్నారంటే అక్కడి నుంచి అక్కడికి క్లోజ్ అవడం అనేది జరుగుతుంది. అయితే ఇవే కాకుండా ఒక్కొక్కసారి ఇండివిజువల్ లైన్స్తో మనం వర్క్ చేస్తున్న పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి 2 లైన్స్ డ్రా చేశాను నేను. ఇప్పుడు వీటిని నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆబ్జెక్ట్ మెనూలోకి వచ్చేసి మీరు పాత్లో క్లోజ్ పాత్ అంటే వర్క్ అవ్వదు అనమాట. ఎందుకంటే అది ఏదైనా సరే కెనాట్ కన్వర్ట్ ఏ లైన్ టు క్లోజ్డ్ పాత్. అది ఇండివిజువల్ పాత్ కనుక ఉండి అది ఓపెన్ కండిషన్లో ఉంటే క్లోజ్ అవడానికి ఈ కమాండ్ యూజ్ అవుతుంది తప్ప జనరల్గా 2 సపరేట్ పాత్స్ ఇట్లా డ్రా చేసినప్పుడు ఆ కమాండ్ యూజ్ చేయకూడదు. దానికోసమే మనకి సపరేట్ ఉన్న కమాండ్ జాయిన్ అన్నమాట. జాయిన్ అయిపోయింది. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఉందో మనం చక్కగా దాన్ని ఆబ్జెక్ట్ మెనూలోకి వచ్చేసి పాత్లో మనం జాయిన్ అనొచ్చు, లేదంటే క్లోజ్ పాత్ అన్నా అనొచ్చు. ఈ విధంగా మనం ఇండివిజువల్గా మనకు నచ్చిన విధంగా పాత్రలు మనం క్రియేట్ చేసుకునేటువంటి ఫెసిలిటీ మనకి పాత్ ఆప్షన్స్లో జాయిన్ నుంచి ఓపెన్, క్లోజ్, రివర్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఉన్నాయన్నమాట. అయితే ఉదాహరణకి మనం ఒక 2 ఆబ్జెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నాం అని అనుకోండి. సో ఈ విధంగా మనం వర్క్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి పాత్ ఆప్షన్స్లో మేక్ కాంపౌండ్ పాత్ అంటాము, జాగ్రత్తగా గమనించండి. యాడ్, సబ్ట్రాక్ట్, ఇంటర్సెక్ట్ ఇట్లాంటి కమాండ్స్ అన్ని వేరు, కాంపౌండ్ పాత్ వేరు. ఇప్పుడు మీకు సింగిల్ పాత్ కింద మాత్రమే ఇది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు కాంపౌండ్ మనం పాత్ ఫైండర్ వాడినప్పుడు అప్పుడు 2 పాత్రలు యూజ్ చేసి కంబైన్ చేసాం, సబ్ట్రాక్ట్ చేసాం, ఆ విధంగా ఉన్నాయి. కానీ ఇంటర్నల్ గా మనకి ఇండిజైన్ వాటిని 2 పాత్రల కింద మాత్రమే ట్రీట్ చేస్తుంది. కానీ ప్రస్తుతానికి ఇక్కడ కాంపౌండ్ పాత్ అంటే ఏమవుతుందంటే ఇవన్నీ కలిపి సింగిల్ పాత్ కింద ఇది మనకి వర్క్ అవుతుంటుంది. కాబట్టి ఏదైతే మనకి ఓవర్లాపింగ్ ఏరియా ఉంటుందో ఆ ఓవర్లాపింగ్ ఏరియా అనేది మనకి మైనస్ అవడం జరుగుతుంది. అది కాంపౌండ్ పాత్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయం. అయితే ఇక్కడ చిన్న డౌట్ వస్తుంది, అసలు కాంపౌండ్ పాత్ అవసరం ఏంది, అట్లా మైనస్ అవ్వాల్సిన అవసరం ఏంటన్నప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా మాస్కింగ్ అట్లాంటివి చేసేటప్పుడు ఇది ఒక క్యారెక్టర్ అని అనుకుందాం. రఫ్గా చాలా భయంకరంగా ఉంది ఈ క్యారెక్టర్, నాకు తెలుస్తూనే ఉంది. కాకపోతే మీకు జస్ట్ ఆ టెక్నిక్ అది ఏంటి అనేది తెలియడం కోసం మాత్రమే నేను చెప్తున్నాను. ఒక క్యారెక్టర్ ఏదో ఉందనుకుందాం. ఈ క్యారెక్టర్లో మనకి పర్టికులర్ ప్లేస్లో ఇక్కడ చిన్న హాలో సెక్షన్ కావాలి మనకి. నార్మల్గా ఏంటి మనం దీన్ని కలర్ ఫిల్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది, మొత్తం సాలిడ్ అనమాట. ఈ పర్టికులర్ ప్లేస్లో కొంత హాలో సెక్షన్ లాంటిది మనకు అవసరం అయింది అన్నప్పుడు మీరు అక్కడ ఒక పాత్రని డ్రా చేసి ఎట్లా ఉంచేసారంటే ఇప్పుడు 2 సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ మెనూలో పాత్ ఆప్షన్స్లో మనం కాంపౌండ్ పాత్ని ఎప్పుడైతే అంటామో ఇది హాలో సెక్షన్ కింద తయారవుతుంది. సో ఇటువంటి అవసరాలు మనకి కొన్ని డిజైన్స్ చేసేటప్పుడు కంపల్సరీ మనకి మాస్కింగ్ అట్లాంటివి చేసేటప్పుడు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో మనం ఈ కాంపౌండ్ పాత్ని యూజ్ చేయొచ్చు. కాంపౌండ్ పాత్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనం రిలీజ్ కాంపౌండ్ పాత్ అన్నామంటే మళ్ళీ అగైన్ మీ పాత్ మీకు సపరేట్ అయ్యి కనపడుతుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా చోట్ల మనకి యూజ్ చేయడం అనేది ఉంటుంది అనమాట. ఆబ్జెక్ట్ మెనూలో పాత్ ఆప్షన్స్ ఆ విధంగా ఉంటాయి. అయితే దీనిపైన ఇంకా జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి ఇంటరాక్టివ్ అని ఉంటుంది. ఇంటరాక్టివ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ప్రస్తుతానికి నేను ఈ పర్టికులర్ వీడియో క్లిప్లో కవర్ చేయట్లేదు, ఎందుకంటే ఇవి పీడిఎఫ్ ఫైల్స్ ఏమైనా అంటే ఆన్లైన్ పబ్లిషింగ్ చేసేటప్పుడు కొన్ని ఫామ్స్ అట్లాంటివి కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇన్డిజైన్లో మనం ఫామ్స్ ఉంటాయి కదా, మనం ఆన్లైన్లో మనకి ఏమన్నా అనుకోండి మనం ఫీడ్బ్యాక్ ఫామ్స్ అనుకోండి, లేదంటే ఏదైనా సరే ఒక పర్టికులర్ దానికోసం అప్లై చేసేటప్పుడు వాటి ఫామ్స్ అనేటువంటి ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లాంటి ఫామ్స్ కోసంగా బటన్స్, చెక్ బాక్సెస్, కాంబో బాక్సెస్, లిస్ట్ ఇవన్నీ కూడా మీకు విండో ఎలిమెంట్స్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. విండోస్లో మనం రెగ్యులర్గా చూస్తుంటాం. ఇట్లాంటివి ఏమైనా యూజ్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ మీకు ఇంటరాక్టివ్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఇది కంప్లీట్గా ఆన్లైన్ ఫామ్స్, అవి ఫామ్ అనే కాదు, ఈవెన్ ప్రజెంటేషన్స్లో కూడా ఆన్లైన్ ప్రజెంటేషన్స్ ఏమైనా ఉంటే ఆ ప్రజెంటేషన్లో యూజ్ చేయొచ్చు. కాకపోతే ప్రింట్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే వీటిని పూర్తి స్థాయిలో 100% మర్చిపోవచ్చు, దాంట్లో ఎటువంటి ఆలోచన. ఎందుకంటే ప్రింట్లో మనకి బటన్ ఉండదు, చెక్ బాక్స్ ఇవన్నీ కూడా వేస్ట్ అనమాట. ఓన్లీ వెబ్ రిలేటెడ్గా ఏదైనా సరే మీరు చేసేటప్పుడు, లేదంటే డివైస్ రిలేటెడ్గా ఏదైనా చేసేటప్పుడు ఈ ఆప్షన్స్ మీకు యాక్టివేట్ అవుతాయి. సో కాబట్టి ఏంటంటే ఎలా వర్క్ అవుతుందో చెప్పడం చాలా ఈజీ. దీంట్లో సెలెక్ట్ చేసుకోండి, ఆబ్జెక్ట్లోకి వచ్చేసి ఇంటరాక్టివ్లో కన్వర్ట్ టు బటన్ అన్నారంటే ప్రస్తుతం ఇది బటన్ అయిపోయింది. అయితే ఇమీడియట్గా చూసినట్టయితే మీకు బటన్స్ అండ్ ఫామ్స్ అని సపరేట్ ప్యాలెట్ వస్తుంది. ఇది నేను ప్రస్తుతానికి ఏం టచ్ చేయబోట్లేదు, ఎందుకంటే దీని సపరేట్ వీడియో మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో యాక్షన్స్ ఉంటాయి, మనకి రకరకాలుగా ఉంటాయి. యానిమేషన్స్ ప్లే చేయొచ్చు, ఫామ్స్ క్లియర్ చేయొచ్చు, లేదంటే ప్రజెంటేషన్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి జంప్ అవ్వచ్చు, రకరకాలవన్నీ కూడా దీంట్లో వస్తాయి అనమాట. సో కాబట్టి ప్రస్తుతానికి మనం దీన్ని ఏమీ టచ్ చేయట్లేదు, నేను చేసినటువంటి యాక్షన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. కాబట్టి ఆబ్జెక్ట్ మెనూలో ఇంటరాక్టివ్ అనేది కాసేపు పక్కన పెట్టండి. అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ లేయర్ ఆప్షన్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి
అలాగే ఇమేజ్ కలర్ సెట్టింగ్స్ అనేటువంటి ఆప్షన్ వరకు ఇక్కడ మీరు చూసేవి ఇవన్నీ కూడా మీరు ఏదైనా సరే ఒక ఇమేజ్ని ఫోటోషాప్ నుంచి కానీ లేదా ఏదైనా ఇమేజ్ ఎడిటర్ నుంచి InDesignలోకి తెచ్చినప్పుడు అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా మీకు వర్క్ అవుతాయి. అయితే ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే డిలీట్ చేసి ఫోటోషాప్ ఓపెన్ చేయబోతున్నాను. ఫోటోషాప్లో ఒక చిన్న ఏదైనా సరే ఒక డిజైన్ చేద్దాం. స్క్రీన్ సైజ్ పెద్దదైంది కాబట్టి మనకి విజిబిలిటీ ఏరియాలోకి రావడం కోసం దాన్ని తగ్గించాను నేను. ఫైల్ న్యూ అంటున్నాను. జస్ట్ ఫర్ InDesign ప్రాక్టీస్ ఏదైనా ఒక పేరు ఇవ్వండి, నథింగ్ రాంగ్. సో దీంట్లో ఫోటోషాప్ డిఫాల్ట్ సైజ్ చాలు మనకి, ఎందుకంటే ప్రస్తుతానికి మనం ఓన్లీ ఆ కమాండ్ ఏంటి ఎలా వర్క్ అవుతుందో చూస్తున్నాం. సో బ్యాక్గ్రౌండ్లో నాకు ఒక చక్కటి కలర్ కావాలి, ఇచ్చాను నేను. అలాగే ఇంకొక ఫ్రెష్ లేయర్ ఒకటి తీసుకుందాం. ఈ లేయర్లో మాకు నచ్చినటువంటి ఒక షేప్ నేను డ్రా చేయాలనుకుంటున్నాను. దీన్ని ప్రస్తుతానికి మనం పిక్సెల్ మోడ్లోనే ఉంచుదాం. సో రెడ్ కలర్లో ఒకటి ఇచ్చాను. ఇంకొక లేయర్ తీసుకుందాం. కలర్ రెడ్ గ్రీన్లోకి వెళ్దాం. గ్రీన్ కలర్ ఇచ్చాను. ఇంకొక లేయర్ తీసుకుందాం. నేను నెక్స్ట్ ఏ కలర్ సెలెక్ట్ చేయబోతున్నాను, కొంచెం కంప్యూటర్ గ్రాఫిక్స్ ఐడియా ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోతుంది. బ్లూ కలర్, రెడ్ గ్రీన్ బ్లూ, దాట్స్ ఇట్. నా ఫైల్ మెనూ క్లిక్ చేసేసి మనం సేవ్ యాజ్ అందాం. అలాగే డెస్క్ టాప్లో నేను జస్ట్ ఫర్ InDesign ప్రాక్టీస్ అని ఆల్రెడీ నేమ్ ఇచ్చాను కాబట్టి ఇంక్లూడింగ్ లేయర్స్తో నాకు సేవ్ అవ్వాలి. జస్ట్ సేవ్ అనేసాం. ఆర్ యూ షూర్? ఓకే. ఒక్కసారి మనం ఫోటోషాప్ని క్లోజ్ చేసేద్దాం. రైట్, ఇప్పుడు మనం ప్రస్తుతం InDesign స్పేస్లో ఉన్నాం. ఫైల్ మెనూ ఇంపోర్టింగ్ అనేటువంటిది మీ అందరికి ఐడియా ఉంది కాబట్టి ప్లేస్ అనేసి డెస్క్ టాప్లో జస్ట్ ఫర్ InDesign ప్రాక్టీస్ మనం చేసిన దగ్గర ఉంది. డైరెక్ట్గా మీరు ఇంపోర్ట్ చేసుకునే ముందే ఇంపోర్ట్ ఆప్షన్స్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. ఓకే అన్నారంటే ఇంపోర్ట్కి సంబంధించిన ఆప్షన్స్ మొత్తం వస్తాయి. జాగ్రత్తగా గమనించండి, ఇది ఒక బ్యూటిఫుల్ ఆప్షన్. ఇక్కడ మనకి ఏ లేయర్లు ఇంపోర్ట్ కావాలంటే వాటి వరకే ఆన్ చేసి ఆ ఒక్క లేయర్నే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదా 2 లేయర్లు, లేదా 3, లేదా ఆల్ లేయర్స్. ఇవి ఒక అడ్వాంటేజ్ మనకి. ఎప్పుడైతే ఓకే అంటారో నాకు నచ్చిన సైజులోకి ఇంపోర్ట్ చేస్తాను. డైరెక్ట్గా క్లిక్ చేసామనుకోండి, క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఆ ఒరిజినల్ సైజ్ ఎంత అయితే ఉందో ఆ సైజ్ ఇంపోర్ట్ అయిపోతుంది. అలా కాకుండా నాకు కావాల్సిన స్పేస్లో అది కనపడాలి కాబట్టి దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసి మనకు అవసరమైన సైజులో డిస్ప్లే చేశాను. ప్రస్తుతం ఇది ఎట్లా ఎందుకు కనపడుతుంది మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే డిస్ప్లే పెర్ఫార్మెన్స్ ఎంతమంది మనం ఫాస్ట్ డిస్ప్లే ఇచ్చినాం. ప్రస్తుతానికి టిపికల్ ఇచ్చినా పెద్ద హై డిస్ప్లే ఇచ్చినా పెద్ద రెండింటి మధ్య ఫరక్ అయితే ఏముండదు. ఎందుకంటే టిపికల్ అంటే యావరేజ్ క్వాలిటీ, హై క్వాలిటీ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఈ రెండు కూడా ప్రస్తుతానికి ఎందుకు మనకు అంత డిఫరెంట్గా ఇక్కడ కనపడడం అంటే మనం వర్కౌట్ చేస్తుంది సాలిడ్ కలర్స్ మీద. మనమేం పెద్ద ఫోటోగ్రాఫ్స్ ఏమి యూజ్ చేయలేదు కాబట్టి ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా మీకు లుక్ అండ్ ఫీల్ ఒకే రకంగా ఉంటుంది. మోర్ ఆర్ లెస్ ఆల్మోస్ట్ అంటే చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది కానీ స్క్రీన్ మీద పెద్ద కనిపెట్టలేము. ఓకే, వెరీ గుడ్. ఈ విధంగా మనకి విత్ బ్యాక్గ్రౌండ్ రెడ్ గ్రీన్ బ్లూ కలర్స్తో మనకు వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి ఆబ్జెక్ట్ మెనూలో కానీ వెళ్ళినట్టయితే ఆబ్జెక్ట్ లేయర్ ఆప్షన్స్ అని మనకు దీన్ని ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ వచ్చేస్తాయి. టర్న్ ఆన్ ప్రివ్యూ. మీకు ఏ లేయర్ కావాలంటే దాన్నే ఆన్లో ఉంచవచ్చు, మిగతా ఆఫ్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ అనమాట ఇది. బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు నాకు, ఓన్లీ రెడ్ గ్రీన్ బ్లూ ఆ మూడే కావాలి. ఎస్. మళ్ళీ బ్యాక్గ్రౌండ్తో కలిపి కావాలి. ఎస్. ఇది చాలా చాలా యూస్ఫుల్గా ఉండేటువంటి కమాండ్. ఇది ఇంపోర్ట్ చేసేటప్పుడు ఉంటుంది మనకి, ఇక్కడ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ అని ఉంటుంది. అంటే మళ్ళీ మీరు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు టెక్స్ట్ ఇది కొంచెం మనకి XML, XMP రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి మీరు ఎస్పెషలీ ఇవి డిజిటల్ పబ్లిషింగ్స్కి అంటే మనకి ఎలక్ట్రానిక్ పబ్లిషింగ్ EPUB అని ఒక ఫార్మాట్ ఉంది. అలాగే HTML మనకి ఏదైనా డివైజెస్కి వెళ్ళేటప్పుడు అటువంటి సిచ్యువేషన్లో మీరు ఏదైనా ఆప్టిమైజ్ చేసుకోవాలి అంటే వెక్టర్స్ ఏమైనా ఉంటే వాటిని రాస్టరైజ్ చేయాలి, ఇట్లాంటి అవసరాల్లో మాత్రమే ఇది యూజ్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఇది ఈ స్టేజ్లో మీకు మనం చూస్తున్న ఎగ్జాంపుల్లో దీని యొక్క ప్రాముఖ్యత, ఆబ్జెక్ట్ ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ యొక్క ప్రాముఖ్యత ఎక్కువ లేదు. కానీ తెలుసుకోవాలనుకున్నప్పుడు జనరల్గా ఏంటంటే మనం ఇక్కడికి వచ్చి కస్టమ్ రాస్టరైజేషన్ అన్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏవైతే డ్రా చేశారో ఇవన్నీ కూడా వెక్టర్ ఆబ్జెక్ట్స్. సో ఈ వెక్టర్ ఆబ్జెక్ట్స్కి మనం బిట్ మ్యాప్కి పంపించేటప్పుడు ఎంత రెజల్యూషన్లో ఉండాలి, అది ఏ ఫార్మాట్లో పంపించాలి, JPEG, GIF, PNG, ఇట్లా మనం రకరకాలుగా మనకు అవసరమైనటువంటివి కూడా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే కస్టమ్ లేఅవుట్, ఇవి డివైజెస్కి వెళ్ళేటప్పుడు మాత్రమే ఇవి మనకి యూజ్ అవడం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి మనం ఓన్లీ డెస్క్ టాప్కి మాత్రమే, అలాగే వెబ్ కూడా కాదు యాక్చువల్ చెప్పాలంటే, ఓన్లీ జస్ట్ ఒక ట్రయల్ అనేది వేస్తున్నాం కాబట్టి కమాండ్స్ మీద ఈ పర్టికులర్ డైలాగ్ బాక్స్ యొక్క ఇంపార్టెన్స్ మనకి ఎక్కువ ఉండదు అనమాట. సో ఆబ్జెక్ట్ మెనూలో ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ కాసేపు పక్కన పెడదాం.